హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్. ఈ వీడియోలో మనం బాసర ట్రిప్కి వెళ్తున్నాం. 3 days ఉంటుంది. డే 1, డే 2, డే 3. ఈ 2 days ట్రావెలింగే ఉంటుంది. 1 day వెళ్ళటం, మళ్ళీ 1 day రావడం. 1 day అక్కడ స్పెండ్ చేస్తాం. 3 days 3 vlogs వస్తాయి. మర్చిపోకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇదే ఒంగోలు రైల్వే స్టేషన్. లోపలికి వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది మొదలుగా. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. ఒంగోలు స్టేషన్లో ప్లాట్ఫామ్స్ 3 అయితే ఉంటాయి. మన ఒంగోలు స్టేషన్ అనేది విజయవాడ టు చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. మనం అయితే ఈరోజు ట్రావెల్ చేయబోయేది కృష్ణా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కృష్ణా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది తిరుపతి టు ఆదిలాబాద్ అయితే ట్రావెల్ చేస్తుంది. వెల్కమ్ టు విజయవాడ. మనం విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మనం సక్సెస్ఫుల్గా 138 kilometers అయితే కవర్ చేసుకొని విజయవాడ రైల్వే స్టేషన్లోకి అయితే అడుగు పెట్టేసాం. 20 minutes డిలే తోటి. చూస్తున్నారు కదా, అదే మన ట్రైన్ నెంబర్ అండ్ టైం. 1కి రావాల్సింది 1:20కి అయితే రావడం జరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఇప్పుడే 10 minutes స్టాప్ తర్వాత విజయవాడ స్టేషన్లో చిన్నగా మూవ్ చేయటం జరుగుతుంది. 1:30కి అయితే స్టేషన్ నుంచి బయటికి అయితే వెళ్తున్నాం. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. ఇప్పుడు మనం కృష్ణా ఎక్స్ప్రెస్ గురించి కొంచెం డీటెయిలింగ్గా చెప్పుకుందాం. కృష్ణా ఎక్స్ప్రెస్ అనేది October 2, 1974 అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే సికింద్రాబాద్ టు విజయవాడ అయితే స్టార్ట్ చేశారు. 1980లో సికింద్రాబాద్ టు తిరుపతి అయితే ట్రైన్ జర్నీ ఎక్స్టెండ్ చేశారు. 2001లో అయితే నిజామాబాద్ టు తిరుపతి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఈ ఎక్స్టెండ్ చేయటం వల్ల నిజామాబాద్ వాళ్ళకి డైరెక్ట్ తిరుపతి వెళ్ళటానికి ట్రైన్ అయితే దొరికింది. కానీ ఇది ఎక్కువ స్టాప్స్ ఆగటం వల్ల దీని క్రేజ్ అయితే కొంచెం తగ్గడం అయితే జరిగింది. కానీ దీంట్లో ఉన్న ఈ ట్రైన్కి ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటంటే ఈ ట్రైన్ ప్రతి ఒక్క స్టేషన్ లాక్కుంటూ వెళ్తుంది. స్టేషన్ బై స్టేషన్. అట్లా ఎక్కువ స్టాప్స్ ఉండటం వల్ల అనుకున్న డెస్టినేషన్ టైం కన్నా ఇంకా చాలా ఎక్కువ టైంతో డెస్టినేషన్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్. ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఈ ట్రైన్తో 2008 to 2009 ఈ 2 yearsలో రైల్వే బడ్జెట్లో భాగంగా కృష్ణా ఎక్స్ప్రెస్ అనేది ఆదిలాబాద్ టు తిరుపతి అనేది పొడిగించడం జరిగింది. ఆదిలాబాద్ టు తిరుపతి వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ 17406. అదే తిరుపతి టు ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ 17405. కృష్ణా ఎక్స్ప్రెస్ అని పేరు ఎట్లా వచ్చిందో మీకు తెలుసా? నేను చెప్తాను. కృష్ణా ఎక్స్ప్రెస్ స్టార్టింగ్లో సికింద్రాబాద్ టు విజయవాడ స్టార్ట్ చేశారని చెప్పాను కదా. అప్పుడు విజయవాడ దగ్గరలో కృష్ణా నది ఉండటం వల్ల దాని మెయిన్ కృష్ణా నది మీద నుంచి వెళ్ళటం వల్ల కృష్ణా ఎక్స్ప్రెస్ అనే పేరు అయితే వచ్చింది. మా సిస్టర్స్ ఇక్కడ ఒక మంచి కామెడీ యాడ్ ఇస్తున్నారు. ఆ యాడ్ ఏంటో తెలుసా? కామెంట్ చేయండి. నేను వీడియో తీస్తున్నా అని చూసి చేయడ్డు పెట్టి ఆపు 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 అంటున్నారు. దూరం నుంచి చూసి ఏ స్టేషన్ అనుకుంటున్నారా? చెప్తా. వెల్కమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే ఇన్ టైంలో తీసుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే 6 minutes ముందే తీసుకొచ్చాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే.
లిటరల్లీ 1 అవర్ తర్వాత చిన్నగా మూవ్ చేస్తున్నారు ట్రైను. అదనమాట విషయం. అప్పుడు కూడా లైట్గా చేశాడు. అబ్బా, ఫైనలీ బాసరకైతే రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు బాసరి రైల్వే స్టేషన్. అక్కడ స్టెప్స్ ఎక్కకుండా పైకి వెళ్తానికి లిఫ్ట్ ఉంది కదా, ఆ లిఫ్ట్ ఎక్కడానికి పెద్ద యుద్ధమే చేసాం అనుకోండి. అదిగోండి బోర్డు మీద బాసరి రైల్వే స్టేషన్ వెల్కమ్ యూ అని కనపడుతుంది కదా, అదనమాట విషయం. యాక్చువల్లీ కృష్ణా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి బాసరి వచ్చేసి 1:24 AM, కానీ మనం చేరుకుంది 1:50 AMకి. చూసారా ఎంత డిలే అయిందో, అదనమాట విషయం. ఇది స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫారం, మనం దిగింది 3rd ప్లాట్ఫారం. ఫస్ట్ ప్లాట్ఫారం నుంచి ఇట్లా బయటకు వస్తే మేము దిగింది మిడ్నైట్ కాబట్టి అక్కడ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని మనం ఊరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదనమాట స్టేషన్ అవుట్ వ్యూ. మా ఫ్యామిలీ మొత్తం అక్కడ నుంచొని వెయిట్ చేస్తున్నాం, ఆటో కానీ అట్లా ఏం దొరికిద్దామని చెప్పేసి. ఇదనమాట కంప్లీట్లీ అవుట్ వ్యూ. అక్కడ బస్సు ఉంది కానీ కొంచెం మార్నింగ్ అయినాక స్టార్ట్ అవుతుందంట. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో అసలు మిస్ కావద్దు, ఎందుకంటే బాసర్ గురించి టెంపుల్కి వెళ్ళటం దగ్గర నుంచి అన్ని విధాలుగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అది. ఏంటి నెక్స్ట్ వీడియో కావాలా? అయితే సబ్స్క్రైబ్.